ఈ ద్యులోకం అనేది ఎలాగైతే ఒక పెద్ద తేనె పట్టుకి ఒక పెద్ద వృక్షపు కాండం అనేది ఆధారంగా ఉంటుందో, అలాగా ద్యులోకమే ఈ ఆదిత్య రూపంలో ఉన్న తేనె పట్టుకి ఆ ద్యులోకమే ఆధారమైన ఆలంబనమైన కొమ్మగా ఉంది. అంతరిక్షం అపూప, ఆ తేనె పట్టు రూపంగా అంతరిక్షమే ఉంది. ఆ తేనె పట్టు మధ్యలో మధు విద్యా స్వరూపుడుగా అనగా తేనె స్వరూపంగా ఆదిత్యుడు ఉన్నాడు. ఆ తేనె స్వరూపంగా ఉన్న ఆదిత్యుణ్ణి వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, సాధ్యగణములు వీళ్ళందరూ కూడా ఆ తేనె పట్టులో ఉన్న మధువును గ్రోలుతూ వాళ్ళందరూ కూడా సూర్యుడిని ఉపాసన చేస్తున్నారు అని ఛాందోగ్యోపనిషత్తులో ఉంటుంది. తద్యత్ ప్రథమమృతం తద్వసవ ఉపజీవంతి అని. ఆ సూర్యకిరణాల నుండి ఏదైతే అమృతం వెలువడుతుందో ఆ మొట్టమొదటి వెలువడే అమృతాన్ని ఆధారంగా చేసుకుని వసువులు జీవిస్తూ ఉంటారట. రెండవగా వచ్చే అమృతాన్ని ఆధారంగా చేసుకుని రుద్రులు, ఆ తర్వాత వచ్చే అమృతాన్ని ఆధారంగా చేసుకుని ఆదిత్యులు, అట్లా మరుత్తులు, సాధ్యగణములు వీళ్ళందరూ కూడా ఆ మధువుని గ్రోలుతూ ఉన్నారు.